తాండూరు పట్టణంలో గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా సుమారుగా 260 పైగా విగ్రహాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ అన్ని విగ్రహాలు కూడా తాండూరులో మిగతా ప్రాంతాల మాదిరిగా కాకుండా 5వ రోజు నాడే నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నిమజ్జనం ఎల్లుండి 11వ తేదీన జరగనుంది. ఈ సందర్భంగా నిర్వాహకులందరితోనూ కూడా మీటింగ్ నిర్వహించడం జరిగింది. గత సంవత్సరంలో మాదిరిగా జరిగినట్టుగా మరీ లేట్గా స్టార్ట్ చేసి మిడ్నైట్ నుంచి తెల్లవారుజాము వరకు నిమజ్జనాలు కొనసాగకుండా ఎర్లీగా మధ్యాహ్నం భోజనాల తర్వాత స్టార్ట్ చేసేసి మిడ్నైట్ లోపల కంప్లీట్ చేసుకోవాలని సూచించడం జరిగింది. అట్లాగే డీజేలకి ఎలాంటి పర్మిషన్ లేదు. డీజేలు ఎవరు కూడా తెచ్చుకోవద్దు, వాళ్ళకి ముందే మేము అడ్వాన్స్ ఇచ్చినామని చెప్పి వాళ్ళు ఆ సాకుతో తెచ్చుకోవడం అట్లాంటివి కూడా చేయకూడదు. సంప్రదాయంగా వచ్చే బ్యాండ్ కానీ డప్పులు కానీ ఇంకా మామూలు సౌండ్ బాక్సులతో వాళ్ళు ఊరేగింపులు నిర్వహించుకోవాలి. అట్లాగే ఇంకా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు తాండూరు యొక్క పోలీసుల్ని సంప్రదించాలి, లేదంటే 100 కానీ కాల్ చేయడం జరగాలి. మాకు ఈ పోలీసు బందోబస్తు నిర్వహణకి సుమారుగా మొత్తం 370 ర్యాంక్స్ అధికారులను కూడా ఈ యొక్క బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో అడిషనల్ ఎస్పీ ర్యాంక్ నుంచి పలువురు డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు కూడా పాల్గొంటారు. పికెట్స్, తర్వాత రూఫ్ టాప్లు, తర్వాత పుషింగ్ పార్టీ, తర్వాత నిమజ్జనం ప్రదేశంలో కూడా కుకట్ నది వద్ద ఇట్లా అనేక ప్రాంతాల్లో కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పండుగని ప్రశాంతమైన వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని చెప్పి తాండూరు పోలీస్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.